ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని తడికాళ్లపూడి గ్రామంలో 5 ఎకరాల 14 సెంట్లు దళితుల భూమి కబ్జా చేసిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఆళ్ల రంగారావు, మరో వ్యక్తి కోరాకుల శ్రీనివాసరావు అనే భూ కబ్జాదారులపై అధికారులు వెంటనే ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి బాధిత ఎస్సీ మహిళ కొణిదెల విజయకు న్యాయం చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు రమేష్ మాట్లాడుతూ ఎస్సీ మహిళ అయిన తడికలపూడి గ్రామానికి చెందిన కొణిదెల విజయకు చెందిన భూమిని గ్రామంలోని వ్యక్తులు కబ్జా చేయడం దారుణమన్నారు. ఎస్సీ మహిళ విజయకు ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని కోరారు. వాళ్ళు రెండు కూడా ఇరిగిపోయినాయండి. ఇరిగిన తర్వాత మా అక్కడ నుంచి బంధువుల దగ్గరికి వచ్చి వైద్యం అవి చేయించామండి. చేయించిన తర్వాత మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ వ్యవసాయం చూసుకుంటుండగా ఆళ్ల రంగారావు, కోరాకుల శ్రీనివాసు తండ్రి గడ్డి అండి, వాళ్ళు నా భూమి వాళ్ళు కబ్జా చేశారండి, ఆక్రమించుకున్నారు. నేను ఊళ్ళో పెద్దల దగ్గరికి వెళ్ళాను, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళా, ఎంపీటీసీ గారి దగ్గరికి వెళ్ళా, అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మా మాట వినరమ్మా, నువ్వు వెళ్ళి ఎంఆర్ఓ గారికి చెప్పు వెళ్ళి అనేసి అన్నారండి. వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి చెప్పానండి. సరే పిలిపిస్తాను, చూద్దాము, మాట్లాడదాము అని చెప్పేసి ఎంతో కాలం నన్ను తిప్పారండి. అక్కడ నుంచి మళ్ళీ ఆర్డీఓ గారికి వెళ్ళి చెప్పానండి. అక్కడ వాళ్ళు న్యాయం చేయలేదండి. ఇక్కడ ఎంఆర్ఓ గారు నాకు న్యాయం చేయలేదండి. మళ్ళీ కలెక్టర్ గారికి ఎన్నోసార్లు పెట్టడం జరిగింది. అది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నేరం. ఒక ఎస్సీకి చెందినటువంటి ఒక ఎస్సీ మహిళకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన అలసత్వం వహించినటువంటి అధికారుల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. అయినా కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి స్పందన లేకుండా కాలయాపన చేస్తుంది. ఎప్పటికైనా